am nothing. నేనేమి అసాధ్యం, నేనేమి కాను. Just a servant who's been blessed. నేను ఆశీర్వదింపబడినటువంటి సేవకుడును. Many of you will reach more people for Christ than I ever have. Many of you will reach more people for Jesus than I ever have. చూడండి, నేను చేసిన దానికంటే మీరందరూ కూడా అనేకుల దగ్గరికి క్రీస్తు గురించి చెప్పడానికి వెళ్ళినటువంటి వాళ్ళు. You are fellow servants. మీలాంటి తోటి దైవజనుని, తోటి సేవకుడిని, fellow workers, మీతో సహదాసుని, fellow laborers, మీతో దేవుని పని చేసే సహదాసుని, companions in the gospel, మనందరం కలిసి సువార్త కోసం పనిచేసేటటువంటి సేవకులు and brothers. అంత సహోదరులు మనమందరం కూడా. This Sunday, ఈ ఆదివారం in over 70,000 churches of Christ around the world, ప్రపంచం మొత్తం 70,000 క్రీస్తు సంఘాలు, a man will stand before an audience and preach. ఒక మనిషి అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ అందరి ముందు కూడా ఒక మనిషి లేచి నిలబడి వాక్యం చెప్తూ ఉన్నాడు. And if he is doing what the Bible says to do, ఆయన ఏం చెప్తాడంటే బైబిల్ ఏం చెప్తుందో అదే చేయమని చెప్తూ ఉన్నాడు. he will preach about Jesus. ఆయన యేసుక్రీస్తు గురించి బోధిస్తూ ఉన్నాడు. In the preacher's verse, అతని యొక్క మాటల్లో 2 Timothy chapter 4, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయంలో Paul wrote, I charge you, చూడండి పౌలు ఎలా మాట్లాడుతూ ఉన్నారు. in the presence of God and of Jesus Christ, దేవుని యొక్క ఎదుటను యేసుక్రీస్తు యొక్క ఎదుటను, who is to judge the living and the dead, సజీవుల మధ్యను, and by his appearing in his kingdom, దేవుని రాజ్యం గురించి సాక్ష్యం ఇచ్చుటను, preach the word. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించండి. In Romans chapter 1, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో verse 9, 9వ వచనం, he says, if you confess with your mouth that Jesus is Lord, యేసుక్రీస్తుని మీ నోటితో ఆయన ప్రభువుని ఒప్పుకొని ఎడల, and believe in your heart that God raised him from the dead, ఆయన్ని తండ్రి అయినటువంటి దేవుడు లేపాడని మీ హృదయంలో విశ్వసించిన ఎడల, you will be saved. మీరు రక్షింపబడతారని. For with the heart one believes and is justified, మీరందరూ కూడా దాన్ని విని దాన్ని న్యాయం చేయవలసిన వాళ్ళుగా ఉన్నారు. and with the mouth one is saved unto confession. మనం ఒప్పుకునే వాళ్ళుగా ఉన్నాము. For everyone who calls on the name of the Lord will be saved. ఎవరైతే యేసుక్రీస్తు యొక్క నామములో రక్షింపబడ్డారో వాళ్ళందరూ పిలువబడిన వారు. Then he says, అప్పుడు ఆయన చెప్తూ ఉన్నారు, how will they call on him in whom they believed? వాళ్ళు ఎవరినైతే విశ్వసించారో వారందరూ ఎలా పిలువబడతారు అనేది అక్కడ చెప్పడం జరిగింది. How are they to believe on him whom they have heard? వాళ్ళు ఎవరి గురించి అయితే విన్నారో వాళ్ళ గురించి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. And how are they to hear without someone preaching? వాళ్ళు ఎవరైతే ప్రకటిస్తున్నారో, ఎవరి గురించి అయితే ప్రకటిస్తున్నారో వాళ్ళ గురించి చూడడం జరిగింది. Then he'll later say how beautiful are the feet of those who preach good news. ఎవరైతే సువార్తను ప్రకటిస్తున్నారో వాళ్ళ పాదముల సుందరం అని చెప్పడం జరిగింది. Paul told the church at Corinth in 1 Corinthians chapter 1. కొరింథీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘానికి పౌలు గారు చెప్తున్నారు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, When I came to you, I did not come with excellence of speech or of knowledge. 2వ అధ్యాయం 1 నుంచి 2వ వచనాలు చూస్తే, నేను మీ ముందుకు వచ్చినప్పుడు ఎలా మాట్లాడుతున్నానంటే, For I decided to know nothing among you except Jesus Christ and him crucified. నేను సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటించి ఉన్నాను, మీ ముందు నేను ఏమీ కాదని చెప్తూ ఉన్నాను. In Acts chapter 8 verses 1 through 5. అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం 35వ వచనంలో, Christians have been scattered because Stephen had told people that God loves everyone. క్షమించండి, 8వ అధ్యాయం 4-5 వచనాల్లో యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వసిస్తూ ఉన్నారో వాళ్ళందరూ శిక్షింపబడుతూ ఉన్నారు. The Bible says those that were scattered went about preaching the word. ఎవరైతే దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తున్నారో వాళ్ళని హింసింపబడిన ఎడల, Philip, verse 5 says, went down to Samaria. చూడండి 5వ వచనంలో సమరయలో ఉన్నటువంటి, and he preached Christ. సమరయలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని ప్రకటిస్తూ వచ్చారు. 1 Corinthians chapter 1. కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం verse 23. 23-24 వచనాలు చూసినట్లయితే, Paul said, we preach Christ. పౌలు గారు చెప్తున్నారు, మనం క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాం. Now watch what he says. అక్కడ ఏం చెప్పాడంటే, to some he's a stumbling block. A stumbling block. To some Christ is a stumbling block. మేము సిలువ వేయబడిన యేసుక్రీస్తుని గురించి ప్రకటించి ఉన్నాము. But he says Christ is the wisdom of God and the power of God. కానీ ఆయన ఏం చెప్తున్నారంటే, యేసుక్రీస్తు దేవుని యొక్క శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడని చెప్తున్నాడు. Many of you have your Bibles. మీలాగే హైదరాబాదీలో ఉన్నటువంటి మీలాగే open to the book of Hebrews. ఒకసారి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మనం చూసినట్లయితే chapter 1.
మొదటి అధ్యాయము verse 3. మూడవ వచనం. He's speaking of Christ. ఆయన యేసుక్రీస్తు గురించి ఎలా మాట్లాడుతూ ఉన్నాడు? The verse says, talking about Christ, he is the exact radiance of the glory of God. అక్కడ వచనం ఏమని చెప్తుందంటే దేవుని యొక్క మూర్తిమంతమునే దేవుని యొక్క ప్రతిబింబంలా ఉన్నాడని చెప్తున్నాడు. He is the exact imprint of his nature. ఆయన యేసుక్రీస్తు కరెక్ట్ గా దేవుని యొక్క ప్రతిబింబమై ఉన్నాడు, మూర్తిమంతమునై ఉన్నాడని చెప్తున్నాడు. He upholds all things by the power of his word. He upholds the universe by the word of his power. చూడండి, ఆయన ఈ విశ్వాన్ని అంతని కూడా ఆయన పాదాల కింద పెట్టి ఉన్నాడు అని చెప్తూ ఉన్నారు. This Christ, that is who we preach. మనం ఎవరైతే ప్రకటిస్తున్నామో ఆయనే క్రీస్తు. ఆ క్రీస్తు గురించి చెప్పబడి ఉంది. Colossians chapter 1 says he is the image of the invisible God. కొలొస్సీయులకు రాసిన మొదటి పత్రికలో అక్కడ ఏం చెప్తూ ఉందనంటే అదృశ్య దేవుని యొక్క ఆయన స్వరూపం అని చెప్తూ ఉన్నది యేసుక్రీస్తుని గురించి. And in John chapter 14, అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయంలో 14వ అధ్యాయంలో Philip asked Jesus, ఫిలిప్పు యేసు ప్రభువుని అడిగారు, show us the Father. ప్రభువా మాకు తండ్రిని చూపించమని అడిగారు. And he said, have I been so long with you that you do not know that I am the Father? అప్పుడు ఆయన అన్నారు, నేను ఇన్ని రోజుల నుంచి నీ దగ్గర ఉన్నాను, ఆయన చూడలేదా, నా తండ్రిని చూడలేదా నువ్వు నాలో అన్నారు. I cannot think about preaching without preaching about Jesus. అప్పుడు ఆయన అన్నాడు, నేను యేసుక్రీస్తు గురించి ఆలోచించలేదు అని. Turn to Hebrews chapter 5. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చూద్దాం. Starting in verse 12. 12వ వచనం నుంచి మనం చూద్దాం. The writer of Hebrews, whoever it is very frustrated. అక్కడ ఓకే, ఈ హెబ్రీ పత్రిక రాసినప్పుడు చాలా మందికి అర్థం కాక ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటారు. And he says to the people he's talking to, చూడండి అక్కడ ఎలాంటి వ్యక్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు అంటే, by this time you ought to be teachers. క్షమించారు 5వ అధ్యాయం 12వ వచనం. కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాలి. But you have need that someone teach you again the first principles of the oracles of God. కానీ మీరు ఎలా ఉందంటే మీకు మళ్ళీ మూలోపదేశాలను బోధించాల్సి వస్తుంది అని చెప్తూ ఉన్నారు. You need milk, మీకు పాలు కావాల్సి ఉన్నవారై ఉన్నారు, not solid food. కానీ మంచి ఆహారం తినేవారిలాగా లేరు, మీరు బలమైన ఆహారం తినేవారిలాగా లేరు, పాలే కావాలి మీకు. Do you like milk? మీకు పాలు ఇష్టమా మీకు అందరికి? I do. They want solid food and protein food. Yes. అవును, Solid food. ఏంటంటే బలమైన ఆహారం కావాలి. So you grow up eventually. ఎందుకంటే మనం ఎదుగుతూ ఉన్నాము, You leave the elementary practices. మనం మూలోపదేశాన్ని వదిలిపెట్టి ఎదుగుతూ ఉన్నాము. And he says you go to maturity. When you go on to maturity. ఓకే, మెచ్యూరిటీ లెవెల్స్ మనం పెరుగుతూ ఉన్నాయి, అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. Milk పాలు is that Jesus died for me. పాలు అనేది ఏంటంటే యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడు అనేది పాఠము. Meat మాంసం అనేది ఏంటంటే is that I will live for Jesus. మనం ఈ క్రీస్తు కోసం ఎలా బ్రతకాలని. Milk పాలు is false teachers must be silenced. అబద్ధ బాధకులందరూ కూడా సైలెంట్ గా ఉండాలని చెప్తుంది. Meat మాంసం దగ్గరికి వచ్చినప్పటికి is that the true teaching is the best offense. చూడండి, సత్యవాక్యమును సరిగ్గా విభజించాలని చెప్తుంది. Milk is that good people want me to preach the word of God. పాలు అనేది ఏంటంటే ఒక మంచి బోధకుడిగా ఉండడానికి వాళ్ళందరూ బోధిస్తూ ఉన్నటువంటిది. Meat is that I will preach even when it is not easy. మాంసం అనేది ఏంటంటే అది మనకి ఈజీ కానప్పటికీ కూడా ఖచ్చితంగా దాన్ని బోధించాల్సిన వాళ్ళమే ఉన్నాము. Milk is that the Church of Christ is not a denomination. పాలు అనేది క్రీస్తు సంఘం, అది మత శాఖ కాదు. Meat is that there is no man-written code of doctrine. మాంసం అనేది ఏంటంటే మనుషులు ఎవడో కూడా మనుషులు ఇచ్చిన వల్ల లేఖనాలు పుట్టినవి కాదు. Milk is that the Lord's army must advance. పాలు అనేది ఏంటంటే క్రీస్తు యొక్క సైన్యమై ఉన్నది. Meat is that we must do so with gentleness. మాంసం అనేది ఏంటంటే మనలో ఉన్నటువంటి ఆ జెంటిల్నెస్ తీసుకొని వస్తుంది. Meat is that truth can be known. Milk is that truth can be known. పాలు అనేది ఏంటంటే సత్యమును తెలుసుకునే వాళ్ళ ఉంటుంది. Meat is that Jesus only built one church. కానీ మాంసం అనేది ఏంటంటే క్రీస్తు మాత్రమే తన సంఘాన్ని కట్టాడు అనేది. Meat is treating each other as Christians all the time. మాంసం అనేది ఏంటంటే
ప్రతి క్రైస్తవుడు ఒకరినొకడు వందనములు చెప్పుకోవడం, కలుసుకోవడం, సహవాసం చేయడం వంటిది. Milk is worshiping in truth. పాలు అనేది ఏంటంటే సత్యం కోసం సత్య ఆరాధన చేయడం. Meat is worshiping in spirit. మాంసం అనేది ఏంటంటే సత్యముతోనూ ఆత్మతోనూ ఆరాధించడం. So he says, preach the word. అది ఏం చెప్తుందంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించండి. And then in verse 4 he says, do the work of an evangelist. 4వ వచనంలో ఏం చెప్తుందంటే సువార్తికుని యొక్క పని చేయండి అని చెప్తుంది. And in verse 5 he says, make full proof of your ministry. 5వ వచనం ఏం చెప్తుందంటే is the picture second Timothy. సమయమందును అసమయమందును దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలని చెప్తుంది. So I want to talk to you about 6 things today we do as we preach the word. మన దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు మనం ఏమేం చేయాలో ఒక 6 విషయాల గురించి నేను మీకు చెప్తాను. Some of you are preachers. ఇక్కడ చాలా మంది మీలో కొంతమంది బోధకులుగా ఉన్నారు. Some of you one day may be preachers. లేదంటే కొంతమంది రాబోయే దినాల్లో బోధకులుగా ఉంటారు. Some of you graduates may be married to a preacher someday. కొంతమంది ఈ రోజు ఇక్కడ సర్టిఫికెట్ తీసుకున్నటువంటి వాళ్ళు భవిష్యత్తులో బోధకులుగా తయారవుతూ ఉంటారు. There are some things that every preacher needs to know. కానీ ప్రతి బోధకుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే Let me give you a few real quickly. కొన్ని అంశాలు నేను మీకు తొందరగా చెప్తాను. There are 6 of these. ఒక 6 విషయాలు ఉన్నాయి అది నేను మీకు చెప్తాను. Number 1. మొదటిది Be kind. దయ కలిగి ఉండాలి. Be kind. దయ కలిగి ఉండాలి. It is very easy when we are arguing with denominational preachers and false teachers for us to become unkind. చూడండి, మనం ఎప్పుడు కూడా మత బోధకులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు అది చాలా ఈజీగానే ఉంటది. For us to be so defending that we become angry and mad. కానీ వాళ్ళతో మాట్లాడుతూ మనకు కోపం వచ్చేస్తుంది, పిచ్చివాళ్ళం అయిపోతూ ఉంటాం. Listen to what the Bible says. కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది Psalm 117, God is kind. 117వ కీర్తన మొదటి వచనం ఏం చెప్తుందంటే దేవుడు దయాళుడు అని చెప్తూ ఉన్నది. Matthew chapter 5 verse 48, we are to be like God. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం మనము దేవునిలా ఉండాలని చెప్తూ ఉంది. We must be kind because God is kind. మనం ఖచ్చితంగా దయ కలిగి ఉండాలి, ఎందుకంటే దేవుడు దయాళుడు కాబట్టి. I'm trying to be like God. నేను దేవునిలా ఉండాలని అనుకుంటున్నాను, ఆశిస్తూ ఉన్నాను. There will be those that will try to teach you to speak in a way that is not kind. సో ఎవరైతే కేవలం బోధించడంలోనే దయ కలిగి లేరు, That is not like God. వాళ్ళ దేవుడు ఎవరైతే దయ కలిగి లేరు వాళ్ళ దేవునిలాగా లేరు. Number 2, we're to be kind because God commands us to be kind. రెండోది ఏంటంటే మనం ఎందుకు దయ కలిగానంటే దేవుడు దయ కలిగి ఉండమని ఆజ్ఞాపిస్తున్నాడు కాబట్టి. Micah chapter 6 and verse 8. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6 verse 8. 8వ వచనం చూసినట్లయితే He has told you, O man, what is good. చూడండి, ఓ మనుష్యుడా నేను And what కనికరమునే కోరుచున్నాను. does the Lord require of you? నీ నుంచి దేవుడు ఏం కోరుకున్నాడు అంటే న్యాయముగా నడుచుకున్నట్టు, కనికరము కలిగి ఉండేటు, దేన మనస్సు కలిగి దేవుని ఎదురు ప్రవర్తించాలని చెప్తూ ఉన్నాడు అక్కడ. In the New Testament, క్రొత్త నిబంధనలో in Colossians chapter 3 and verse 12, కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే he said to put on then as God's chosen ones, holy and beloved, compassion, kindness. లెట్ మీ రీడ్ దట్ ఇన్ తెలుగు. కొలస్సీ 3:12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను పిలువబడిన వారికి తగినట్లు ప్రియులైన వారికి తగినట్లును మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. He says, put on. ఆయన అంటున్నాడు ధరించుకోండి. All of you today, put on a robe, didn't you? ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మీ మీద గౌన్ ధరించుకుని ఉన్నారు. He says, like you get dressed in the morning, you put clothes on. మీరు పొద్దున్న లేచిన వెంటనే ఎలాగైతే బట్టలు ధరించుకుంటారో అలాగే వీటిని ధరించుకోమని చెప్తున్నాడు. You think about your clothes. మీరు మీ బట్టల గురించి ఆలోచించినట్లయితే He says, when you're putting on your clothes, put on kindness as well. చూడండి, ఆయన అంటున్నాడు మీరు ఎప్పుడైతే బట్టలు ఎలా ధరించుకుంటారో అలాగే కనికరాన్ని, దయని ధరించుకోమని చెప్తూ ఉన్నారు. Don't forget to put kindness on. మీరు కనికరాన్ని, దయని ధరించుకోవడం మర్చిపోతే అని చెప్తూ ఉన్నాడు. So number 1, మొదటిది as a preacher,
ఒక బోధకునిగా be kind. దయ కలిగి ఉండాలి, కనికరం కలిగి ఉండాలి. There is no place for a preacher to be unkind. దయ లేకుండా ఉండడం అనేది ప్రీచర్కి అసలు ప్రసక్తే లేదు. Someone says, but they were unkind to me. You don't know how they treated me. కొంతమంది ఇలా చెప్పారనుకోండి, చూడండి వాడు నా ఏంది అసలు కనికరం చూపలేదని చెప్పాడు అనుకోండి. The Bible doesn't say anything about that. కానీ బైబిల్ దాని గురించి అలా చెప్పట్లేదు, అలా ఉండదని చెప్తుంది. But it does tell me how I am to treat others. కానీ ఏమని చెప్తుందంటే బైబిల్, నేను ఎదుటి వ్యక్తిని ఎలా ట్రీట్ చేయాలో అది నేర్పిస్తుంది. Number 2. రెండోది ఏంటంటే Study the life of Jesus. యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని చదవండి. We need to study the whole Bible. మనం మొత్తం బైబిల్ చదవాల్సిన వారమై ఉన్నాము. We need to study every bit of it. All of it. మొత్తం ఆ బైబిల్లో ఉన్నటువంటి ప్రతి పుస్తకాన్ని మనం చదవాల్సిన వారమై ఉన్నాము. We need to study the Old Testament for as a schoolmaster. అది మనకి పాత నిబంధన అనేది మనకి మూల పురుషుడే అన్నది కాబట్టి ఆ పుస్తకాన్ని మనం చదవాల్సి ఉన్నది. We need to study the epistles because they tell us about church organization and dealing with local matters. మన పత్రికలు చదవాల్సింది, ఎందుకంటే స్థానిక సంఘం ఎలా అభివృద్ధి చెందాలో పత్రికలు మనకు నేర్పిస్తున్నాయి. We need to study the book of Acts because it tells us how to become a Christian. మనం అపొస్తలుల కార్యములు చదవాలి, ఎందుకంటే ఒక క్రైస్తవుడు ఎలా అవ్వాలనేది మనకు నేర్పిస్తుంది. But we need to study Matthew, Mark, Luke, and John because it shows us how Jesus lived. మనం మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త చదవాలి, ఎందుకంటే యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని మనకు బోధిస్తూ ఉంది. And the Bible says he is our example. బైబిల్ చెప్తుంది ఆయన మనకు మాదిరి అని చెప్తుంది. Remember, he is God in the flesh. ఆయన మీరు అందరూ ఆలోచించండి, ఆయన శరీరధారి అయినటువంటి దేవుడు. Peter wrote in 1 Peter chapter 2 verse 21. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం చూస్తే that he left us an example. ఆయన మనకు మాదిరి ఉంచిపోయారని మనం చూస్తాం అక్కడ. And that we should follow in his steps. ఆయన యొక్క అడుగు జాడలను మనం అనుసరించాల్సిన వారమై ఉన్నాము. I have a grandson that is 10 years old. నాకు ఒక మనవడు ఉన్నాడండి, 10 సంవత్సరాల మనవడు. We went to the beach. మేము ఒకసారి మన సముద్రం దగ్గర బీచ్ దగ్గరికి వెళ్ళాము. I looked behind me. We were walking along the beach. నేను ఎక్కడైతే నడుస్తూ ఉన్నానో నా అడుగు జాడలో మా మనవడు నడుస్తూ వస్తున్నాడు. And I looked behind me. నేను ఒకసారి వెనక్కి తిరిగి చూశాను. ఎగ్జాక్ట్. And my little grandson, చూడండి, నా మనవడు నా వెనకాల ఇలా వస్తూ ఉన్నాడు. was doing this. ఓ అంటే ఈయన పెద్ద ఆయన కదా, దూరంగా ఉంటాయి కాబట్టి వాళ్ళ మనవడు అలా జంప్ చేస్తాడు. Trying to put his feet right where my feet had been. Do you want me to jump like you? Like your grandson? Translate. ఓకే, ఇలా వాళ్ళ మనవడు ఎలా చేస్తున్నాడు? ఇలా. He was trying to walk in my footsteps. చూడండి, నన్ను అనుసరించడానికి నా అడుగు జాడలో నడవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. That's what Peter says we're to be doing. We're to be walking in the footsteps of Jesus. అదే పేతురు గారు మనకు చెప్తారు, యేసుక్రీస్తు యొక్క అడుగు జాడలో మనం నడవాలని చెప్తూ ఉన్నాడు. He is our example. ఆయన మనకి మాదిరి అన్నాడు. So study the Gospels. సో దయచేసి సువార్తలు చదవండి. You cannot be like him unless you study his life. ఆయన యొక్క జీవితాన్ని చదవనంత వరకు ఆయన మీరు ఇష్టపడలేరు. Notice how he showed compassion to people. అప్పుడు మనం ప్రజలకి ప్రేమను చూపించవచ్చు. Notice how he took time for the hurting. He took time for people who were hurting. చూడండి, ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చి వింటూ ఉన్నారో వాళ్ళందరి కోసం ఆయన సమయాన్ని ఇచ్చారు. You know, sometimes we get very self-important. మనం చాలా సార్లు మన కోసమే ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఉంటాం. I have a robe. నాకు ఈ గౌన్ ఉంది, I have a phone. నాకు ఫోన్ ఉంది, I have a car. నాకు కార్ ఉంది, I'm a teacher. నేను బోధకుడిని, I'm important. నేను చాలా గొప్పవాడిని. And we look down on other people who are not as important as we are. చూడండి, ఇక్కడ మన దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళకి మాత్రం కూడా ప్రాముఖ్యత ఏమో మనకి ఇచ్చుకుంటాం ప్రాముఖ్యత. We must not do that. కానీ మనం అలా చేయకూడదండి. There is no place in Christianity for arrogance. చూడండి, యారోగెన్స్ అంటే తిరుగుబాటుకి క్రైస్తవుడికి ఎప్పుడు కూడా చోటే లేదు. We must care for those who are by society standards under us. By culture standards, they may be under us, but we must care for them. మనమందరం కూడా విలువలు పాటించాల్సినటువంటి వాళ్ళగా ఉన్నాము. Number 3. మూడోది ఏంటంటే preachers, బోధకులు develop your own spiritual life. మీరు యొక్క ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరచుకుంటూ ఉండాలి. Remember, he says, by this time you ought to be teachers.
చూడండి ఆయన ఏం చెప్తారంటే ఇప్పుడు మీరు అందరు బోధకులై ఉన్నారు. How many of you are preaching now, currently? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతమంది బోధకులు ఉన్నారండి? ఎంతమంది బోధిస్తూ ఉన్నారు? Very good. వెరీ గుడ్, చాలా మంచిది. I've been preaching for 45 years. 45 సంవత్సరాల నుంచి నేను బోధిస్తూ ఉన్నాను. Is it because you are looking so young? When you said you have grandson, we didn't believe it. My new friend. So 45 సంవత్సరాలు, is it 45? 45 సంవత్సరాల నుంచి దేవుని సేవ చేస్తున్నాను. And what I've learned is that sometimes you can be so busy as a preacher that you forget to take time for your own spiritual nourishment. చూడండి, మనం ఒక్కొక్కసారి బోధకులు మనము మన యొక్క ఆత్మీయ జీవితాన్ని ఎదుగుదల చేసుకోవడానికి మనకి సమయం ఉండదు. If you preach well, if you're a good preacher. ఒకవేళ మీరు బాగా బోధించినట్లయితే మన యొక్క ఆత్మీయ జీవితానికి సమయం ఉండదండి మనం అభివృద్ధి పరచుకోవడానికి. You will find yourself very busy at times. మనకి సమయం ఉండదు, మన సమయం ఇచ్చుకోవడానికి మనకి టైం ఉండదు. And over time you can neglect your own spiritual health. కానీ కొన్ని సార్లు మన యొక్క ఆత్మని పరిశీలన చేసుకోవాలి. You can become so interested in other people's lives that you forget to take care of yourself spiritually. మనం ప్రతి ఒక్క ఎదుటి వ్యక్తి జీవితంలో ఉన్నటువంటి ఆసక్తిని మన జీవితంలో కూడా ఆసక్తి చూపించుకోవాలి. You can be so busy preaching to other people that you never preach to yourself. మనము బిజీ అయిపోతామండి, ఎదుటి వ్యక్తుల గురించి బోధించడానికి బిజీ అయిపోతాం, కానీ మన లైఫ్ గురించి బోధించుకోవడానికి మనకి సమయం ఉండదు. We need to keep growing all of our lives as preachers. చూడండి, బోధకులమైనటువంటి మనమందరం కూడా మన జీవితాన్ని ఉన్నతంగా రూపొందించుకోవడానికి సమయం కేటాయించాలి. My relationship with God is my own responsibility. నేను దేవునితో ఉన్నటువంటి సంబంధం అది నా యొక్క రెస్పాన్సిబిలిటీ. Number 4. నాలుగోది ఏంటంటే be forgiving. క్షమించాలండి. Don't hold grudges. ఇక్కడ ఉన్నటువంటి సర్టిఫికెట్ చదివి విద్యార్థులందరూ కూడా there will be times when you will be hurt. When people hurt you. ఎవరైనా మీతో ఆర్గ్యూ చేసినప్పుడు మనమందరం క్షమించాలి. If you are always angry at someone, you will never reach as many people as you will with God's love. ఎవరు పడితే వాళ్ళ మీద మనకు కోపం వచ్చింది అనుకోండి, మనం బోధకులుగా అవ్వలేము. When someone speaks bad of you, ఒకవేళ ఎవరైనా నీ ఎట్లా తప్పుగా మాట్లాడితే or tries to harm you in some way, ఒకవేళ ఎవరైనా మనకి హార్మ్ చేసినట్లయితే లేదంటే మనల్ని నిందించినట్లయితే అవమానించినట్లయితే it hurts us emotionally. మన హృదయం అయిపోతుంది, చాలా ఎమోషన్ అయిపోతూ ఉంటాం. There's nothing wrong with being hurt emotionally. ఆ ఎమోషన్ అవ్వడం తప్పేం కాదు. But as a preacher, కానీ ఒక బోధకుడిగా you must grieve that and then move on. అవన్నీ మనం వదిలిపెట్టేసి ముందుకు వెళ్ళాల్సిన వాళ్ళమై ఉన్నాము. Number 5. ఐదోది ఏంటంటే never forget. ఎప్పటికీ మర్చిపోద్దండి, కృతజ్ఞులై ఉండకూడదు. That you are a sinner. మన పాపలను ఎప్పటికీ మర్చిపోకూడదు. Every one of us. మనలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. Is anyone here perfect? ఇందులో ఎవరైనా పరిశుద్ధులు ఉన్నారా? Through the blood of Christ. యేసుక్రీస్తు రక్తం వల్ల మాత్రమే ఉన్నాం. But not by our own measure. అంతేగాని మన క్రియల వల్ల కాదండి, మన సొంత క్రియల వల్ల కాదు. Who is the oldest person in the room? ఈ రూమ్ లో వృద్ధులు ఎవరైనా ఉన్నారా? పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా? They won't agree because they feel like extras. Who is the oldest one in the room? Not sure. ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారండి? సరే ఈయన ఉన్నారు కదా, సార్ How old are you? So are you perfect? We won't be perfect here. ఖచ్చితమైనటువంటి వాళ్ళు కాదు. Brother David Paul. బ్రదర్ మీరు డేవిడ్ పాల్ గారు, You are trying to live a life and be a good example, right? మీరు ఒక మాదిరిగా ఉండాలని అనుకుంటున్నారు కదా. You told me investigate. You told me that, right? మీరు నాతో చెప్పారు దానికోసం శ్రమిస్తూ ఉన్నాను. But you're not perfect. మీరు కూడా పర్ఫెక్ట్ కాదు, ఖచ్చితంగా కాదు. We are sinners. మనం పాపులమండి. God saved us. దేవుడు మనల్ని రక్షించాడు. The greatest news in my life is not that I will fly back home and see my grandchildren.
సో నేను The greatest news in my life is not that I get to fly back home. ఓకే ఒక ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఒక అద్భుతమైన వర్తమానం ఏంటంటే నాకు మనవరు మనవరాలు ఉన్నారనేది కూడా నాకు గొప్ప విషయం కాదు. It is not that I'll eat a big steak later on. I'll eat a meal, a big meal. ఒకవేళ వాళ్ళందరికీ ఫుడ్ తీసుకెళ్ళాను అనుకోండి, మీల్స్ తీసుకెళ్ళాను అనుకోండి, అది కూడా గొప్ప న్యూస్ కాదు. It is not that I make money. ఏదో డబ్బు సంపాదించడం కూడా కాదు. The greatest news in my life is that Jesus saved me from my sin. చూడండి, గొప్పది ఏదైనా నా జీవితంలో ఉందంటే యేసుక్రీస్తు నన్ను రక్షించాడు, క్షమించాడు. Romans chapter 7. రోమీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయంలో I want to read several verses starting in verse 15. చూడండి 15వ వచనం నుంచి అక్కడ క్లియర్ గా చెప్తూ ఉన్నది. 7:15 నేను ఎంత దౌర్భాగ్యుడై ఉన్నానో ఎవరు రక్షించారు? 15 ఎలయనగా నేను చేయనిది నేను ఎరుగను, నేను చేయ నిశ్చయించున్నది తెలియక చేయక చేయుచున్నాను. నిశ్చయింపదాని నేను చేసిన ఎడవ ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయనది నా యందు నివసించు పాపమే కానీ నేను కాదు. It's a complicated verse. చూడండి, చాలా కష్టమైనటువంటి వాక్యం అది. I used to think when I was a child, when I was very young, I used to think that I'll never sin at some point. నేను చిన్న బాలుడే అయినప్పుడు నేను చాలా ఆలోచించుకుంటాను, నేను ఎప్పటికీ కూడా పాపం చేయను ఎప్పుడైనా ఒక పాయింట్ దగ్గర అనుకున్నాను. But I didn't understand what Paul was saying here. కానీ ఇక్కడ పౌలు గారు ఏం చెప్తారో అది నాకు అర్థం కాలేదు. అప్పుడు He's saying, I wake up in the morning with good intentions. ఆయన ఏమంటే నేను ఉదయమునే ఒక మంచి ఆలోచనతో లేస్తూ ఉన్నాను. I plan on living right. I plan on living right. కరెక్ట్ గా ఉండడానికి నేను ప్లాన్ చేస్తూ ఉన్నాను. But the good that I want to do, I don't end up doing. కానీ నేను మంచి చేయాలనుకుంటాను, కానీ చివరికి వచ్చేసినప్పుడు మంచి చేయలేకపోతూ ఉన్నాను. I wake up and I plan on not sinning. చూడండి, నేను పొద్దున లేస్తాను, పాపం చేయకూడదని ప్లాన్ చేసుకుంటూ ఉంటాను, But I fall short of that goal. కానీ ఆ గోల్ నేను రీచ్ అవ్వలేకపోతూ ఉన్నాను. Now that does not mean we should enjoy our sin. అయితే నేను చెప్పే అర్థం ఏంటంటే ఏదో మన పాపాన్ని మనం ఎంజాయ్ చేస్తామని కాదు, కానీ Don't get wrapped up in sin. మన పాపంలో చిక్కుపడకూడదు. మనం ఎవరు కూడా Don't live a life of sin. పాపపు జీవితంలో మనం ఎవరు కూడా బ్రతకూడదు. So many quit preaching because they get wrapped up in sin. చూడండి, దాని అర్థం ఏంటంటే పాపంలో చిక్కుపడితే నువ్వు బోధన విడిచిపెట్టేసి And they allow sin to overtake their lives. వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ జీవితంలోకి పాపాన్ని తీసుకుని వస్తూ ఉంటారు. Look at the last two verses. చూడండి, అక్కడ Romans chapter 7. ఈ రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చివరి 2 వచనాలు మనం చూసినట్లయితే, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనిషి విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. Paul says, I used to be a sinner, పౌలు చెప్తాడు, నేను పాపిగా ఉన్నాను, but I'm not anymore. కానీ ఇప్పుడు నేను పాపిగా ఉండను. నేను దాసుడని కాదు దానికి. That's not what he says. That's not what he says. He says, I still am a sinner. సో నేను ఇంకాను పాపమునకు దాసుడిని అయ్యే ఉన్నాను. నేను ఇంకాను పాపమునకు దాసుడిని అయ్యి ఉన్నానని చెప్తూ ఉన్నాను. And it's through Jesus Christ that I have salvation. చూడండి, అది ఎప్పటి వరకు అంటే యేసుక్రీస్తు రక్షింపబడేంత వరకు కూడా యేసుక్రీస్తు ద్వారా. It is my prayer for you ఇది నా ప్రార్థన అండి, మీ అందరూ కూడా నా విజ్ఞప్తి, that you will always see preaching as a gift from God. మీరందరూ బోధిస్తున్నటువంటి బోధ దేవుడి నుంచి వచ్చినటువంటి ఒక బహుమానము, A privilege to be God's spokesman. నేను దేవుని యొక్క స్వార్థికునిగా బోధకుడిగా ఇక్కడ ఉండడానికి నేను చాలా ఆనందపడుతూ ఉన్నాను. Maybe a couple more verses that I will do. ఇంకో 2 వచనాలు చెప్పి నేను ముగిస్తాను. First one is 2 Timothy chapter 2 verse 20. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే, In the great house
ఒక గొప్ప ఇంటిలో there are vessels of gold and silver, చూడండి వెండి బంగారము but పాత్రలు ఉన్నాయి, also of wood and clay. అలాగే మట్టి కర్ర పాత్రలు కూడా ఉన్నాయి. Some for honorable use, కొన్ని గౌరవమైనది లేదంటే ఘనమైన వాటిగా ఉపయోగింపబడుతూ ఉన్నాయి, some for dishonorable. కొన్ని ఘనహీనమైనటువంటిగా ఉపయోగింపబడుతూ ఉన్నాయి. So he's comparing us to vessels in a cabinet in a house. చూడండి మన ఇంటిలో ఒక కబోర్డ్ లో ఎలాగైతే పాత్రలు ఉన్నాయో అలాంటి పాత్రలతో మనం పోలుస్తూ ఉన్నాడు. And he says some are vessels of gold. అందులో ఆయన కొన్ని పాత్రలు ఏంటంటే బంగారంతో పోలుస్తూ ఉన్నాడు. And even vessels of gold. ఇక్కడ ఏమైనా బంగారు పాత్రలు ఉన్నాయా? Some of silver. ఎవరు వెండి పాత్ర, కొంతమంది ఇందులో వెండి పాత్రలు ఉన్నారు. Even vessels of silver. ఇక్కడ ఎవరైనా వెండి పాత్రలు ఉన్నారా? Even we don't have gold. And he says some of wood and of clay. ఇందులో కొంతమంది మట్టి పాత్రగా ఉన్నారా? I will never be a vessel of gold or silver. నేను ఎప్పటికీ కూడా ఒక బంగారు పాత్రగా వెండి పాత్రగా లేనండి. But if I'm a vessel of wood or clay, నేను ఎలా ఉన్నానంటే ఒక కొయ్య పాత్రగా ఉన్నాను, మట్టి పాత్రగా ఉన్నాను నేను. at least I'm still in the Lord's cabinet. దేవుడు ప్రభు యొక్క క్యాబినెట్ లో నేను ఒక పాత్రగా ఉన్నాను. And he can use me. అండ్ ఆయన నన్ను ఉపయోగిస్తూ ఉంటాడు, దేవుని కొరకు వాడుకుంటూ ఉంటాడు. He can use everyone. ఆయన ప్రతి ఒక్కరిని వాడుకుంటూ ఉంటాడు. Paul says in 1 Corinthians chapter 12, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం పౌలు గారు ఎలా చెప్తున్నారు? he has put each one of us in the kingdom. క్రీస్తు యొక్క శరీరంలో ఒక్కొక్కరిని ఎలా పోలుస్తున్నాడు, ఒక్కొక్క అవయవంగా పోలుస్తూ ఉన్నాడు. Number 6, ఆరోది ఏంటంటే always remember జ్ఞాపకం చేసుకోండి, ఎప్పుడు ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుని ఉండండి. that we are the good news people. మనమందరం కూడా మంచి సువార్థికులుగా ఉండాలి. God's best message is gospel, good news. దేవుని యొక్క మంచి బెస్ట్ మెసేజ్ ఏంటి అంటే సువార్త. And preachers, if your message sounds more like bad news than good news, you're not preaching the gospel. మీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా మంచి మాటల్ని లేదంటే చెడు వార్తని ప్రకటిస్తున్నారు అనుకోండి, వాళ్ళు మీరు మంచి బోధకులు కాదు. వాళ్ళు There is plenty of bad news in the world. ప్రపంచంలో బ్యాడ్ న్యూస్ కూడా ఉన్నది. I travel all over the world. నేను ప్రపంచంలో చాలా దేశాలు తిరుగుతూ ఉన్నాను. I have traveled to 42 countries. నేను 42 దేశాలు తిరిగాను. In every country there's bad news. ప్రతి దేశంలో కూడా చెడు వార్తలు ఉన్నాయండి. There's bad news in India. భారతదేశంలో కూడా చెడు వార్తలు ఉన్నాయి. There's bad news in the United States. అమెరికాలో కూడా బ్యాడ్ న్యూస్ ఉన్నది, చెడు వార్త ఉన్నది. There's bad news in Fiji. ప్రతి కంట్రీలో, ఫీజీ అనే కంట్రీలో కూడా బ్యాడ్ న్యూస్ ఉంది, చెడు వార్త ఉంది. There's plenty of bad news in the world. ప్రపంచంలో చాలా చెడు వార్తలు, దుర్వార్తలు ఉన్నాయి. People get sick. వాళ్ళందరూ కూడా వాటిని చూసి బాధపడుతూ ఉంటారు. People die in accidents. చూడండి, ప్రజలు ఆ ప్రమాదాల్లో మరణిస్తూ ఉంటారు. I thought I was going to die several times this week driving in the road. నేను అనుకుంటూ ఉంటాను, రోడ్డు మీద ప్రయాణిస్తాము, నేను చనిపోతానేమో చాలాసార్లు అనుకుంటూ ఉన్నాను. బట్ గాడ్ సేవ్ యు. Apparently so. ఖచ్చితంగా దేవుడు కాపాడాడు. There's money issues. చాలా ఆర్థిక సమస్యలు మనకు ఉంటూ ఉంటాయి. There's virus issues. Coronavirus issues. చాలా వైరస్ అని కరోనా ఇష్యూస్, అనారోగ్య సమస్యలు కూడా ఉంటూ ఉంటాయి. There's fear about the future and what it holds. భవిష్యత్తు ఏమైపోతుందో అనే భయము, ఆందోళన కూడా ఉంటూ ఉంటాయి. There is plenty of bad news in this world. ఈ ప్రపంచంలో చాలా దుర్వార్తలు ఉన్నాయి. We get to bring good news. కానీ మనము సువార్తని, శుభవార్తని తీసుకెళ్లే వాళ్ళ ఉన్నాం. We get to be the people in this world that bring the good news to this world. సో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి మన సువార్తను మోసుకెళ్లే వాళ్ళుగా ఉన్నాం. So graduates, ఈ రోజు గ్రాడ్యుయేట్ పట్టభద్రులు అయినటువంటి వాళ్ళందరూ కూడా congratulations. మీ అందరికి కూడా అభినందనలు, క్షమించండి, శుభాభినందనలు. I cannot wait to see what God will do with your life. చూడండి, నేను అంత వెయిట్ చేయలేకపోతున్నాను. దేవుడు మిమ్మల్ని ఎలా యూజ్ చేసుకుంటాడో, ఎలా వాడుకుంటాడో అంత సమయం నేను వెయిట్ చేయలేకపోతున్నాను. Go out. మీరు బయటికి వెళ్ళండి, And spread good news everywhere. వెళ్ళి ప్రతి ప్రాంతంలో కూడా సువార్తను ప్రకటించండి. Thank you very much. మీ అందరికి కూడా వందనాలు. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Father, for this day we are so very thankful. పరలోకమందున మా తండ్రి, మీరు ఇచ్చినటువంటి ఈ దినాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. Father, you see the potential that is in each of these men తండ్రి, ఎంతమంది ఇక్కడ కూడి ఉన్న దాన్ని బట్టి మీరు చూస్తూ ఉన్నారు. and each of these women. ప్రతి ఒక్కరు, ఇక్కడ స్త్రీలు కూడా ఉన్నారు. Bless them and use them for great things for your cause.
అంటే మీ యొక్క పనిలో వాళ్ళు మంచిగా ఆశీర్వదించి మీ పనిలో వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. Help us be faithful to you above everything else. చూడండి, మీ యందు మేము విశ్వాసం ఉంచి ప్రతి ప్రాంతంలో కూడా విశ్వాసులుగా ఉండలాగా మమ్మల్ని సహాయం చేయండి మాకు. Thank you for Jesus. మీరు మాకు మీ కుమారుని పంపించిన క్రీస్తు కోసం కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. Bless us as we try to follow his example. మేము ఆయన యొక్క మాదిరిగా బ్రతకడానికి మమ్మల్ని ఆశీర్వదించండి. Father, thank you for loving us so much that you sent him. మేము మీ కుమారుని ఈ లోకానికి పంపించి మీరు చూపించినటువంటి ప్రేమను బట్టి మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. That he reigns. That he reigns. ఆయన పరలోకానికి వెళ్తున్నట్టు రీతిగానే In his name. ఆయన యొక్క నామంలో యేసు ప్రభువు యొక్క నామంలో మిమ్మల్ని అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. క్షమించండి. One Danamalu.